కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. సత్యం గారు గుడ్ మార్నింగ్. చెప్పండి. గుడ్ మార్నింగ్ చెప్పండి. సత్యం గారు, ఈ రెండు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలు భవిష్యత్తులో జరగబోయేటి ఒక సిరీస్ ఆఫ్ ఎలక్షన్స్ ఉన్నాయి. మహారాష్ట్ర ఉంది, జార్ఖండ్ ఉంది, ద మెయిన్ ఢిల్లీ ఉంది. సో ఈ మూడు రాష్ట్రాలపైన ఇప్పుడు వచ్చేటువంటి ఈ రిజల్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి అని అనుకోవడానికి ఎంతవరకు ఆస్కారం ఉంది? ఎందుకంటే మనం ఇంతకంటే ముందు కర్ణాటక చూసినాం, తర్వాత తెలంగాణ ఎలక్షన్స్ చూసినాం. సో ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసింది, చిన్న గెలవడం కాదు, ఏకంగా స్వీప్ చేసింది. తర్వాత వస్తున్న ప్రజా వ్యతిరేకత ఎట్లుంది, ప్రజలు ఎట్లా పాలిస్తున్నారు, ఈ ప్రజలు ఎట్లా పాలిస్తున్నారు, ఈ అంశం అట్లా ఉంచితే కనుక నెక్స్ట్ రాబోయే ఎన్నికల పైన ఎంతవరకు ప్రభావం ఉంటుంది అనుకోవాలి? భారతీయ జనతా పార్టీ ఇంకేం యాక్టివిటీస్ చేయాలి? అంటే ఇప్పుడు కర్ణాటకలో ప్రతిపక్షంగా ఉండి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అట్లే తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉండి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ప్రతిపక్షం ఉండి అధికారంలోకి వచ్చినట్టే, హర్యానా కానీ కాశ్మీర్. అవును. కానీ రేపు రాబోయే ఎలక్షన్స్ లో మహారాష్ట్రలో మాత్రమే ప్రతిపక్షాలుగా ఉన్నాయి. ఢిల్లీలో ఆప్ అధికారంలో ఉంది, తర్వాత జార్ఖండ్ లో జేఎంఎం అధికారంలో ఉంది. కాబట్టి ఆ రెండు అధికారంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఎన్నికలు జరగబోతున్నాయి. అందుకని మూడు రాష్ట్రాలకి ఒకే సూత్రం వర్తిస్తుందని మనం చెప్పలేము. కానీ ఏదేమైనా ప్రతిపక్ష పార్టీలకు ఒక కాన్ఫిడెన్స్, కేడర్కి ఒక కాన్ఫిడెన్స్ తోటి, తర్వాత పొత్తులు జిత్తులు అనే పొత్తుల దగ్గర ఒక అంగీకారానికి తేలికగా వచ్చే అవకాశం ఉంది. కలిస్తే అడ్వాంటేజ్ ఏమిటనేది ఇవాళ జమ్మూ కాశ్మీర్ ఫలితాలు చూపెడుతున్నాయి. అక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు, తర్వాత ఎన్సీ, తర్వాత కాంగ్రెస్ అన్ని కలిసి పొత్తు పెట్టుకున్నాయి జమ్మూ కాశ్మీర్ లో. ఇవాళ అక్కడ కూడా హంగుకు అవకాశం లేదు, అధికారంలోకి రాబోతున్నట్టుగానే మనకు ట్రెండ్స్ తెలుసు. కాబట్టి ఈ మూడు రాష్ట్రాల్లో కూడా అటువంటి ఆత్మస్థైర్యంతో పోరాడేటువంటి అవకాశం ఉంది. వీటన్నిటికన్నా ఇంకా బెనిఫిట్ ఏమిటంటే, ఆనాడు 70 ఏళ్ళు ఇందిరాగాంధీ నియంతృత్వాన్ని వ్యతిరేకించడానికి ఎట్లయితే ప్రతిపక్షాలు ఏకమైనయో, ఇవాళ జమిలీ ఎన్నికల పేరు మీద రాష్ట్రాల్లో ప్రతిపక్షాల భవిష్యత్తు లేకుండా, రాష్ట్రాలకు అధికారం లేకుండా, రాష్ట్రాల అస్తిత్వానికి క్వశ్చన్ గా మారుతున్నటువంటి జమిలీ ఎన్నికల విషయంలో ఖచ్చితంగా మరింత ఉత్సాహంతో ఇంటలెక్చువల్స్ తర్వాత ప్రతిపక్షాలుగా ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అట్లాగే ఏకపార్టీ నియంతృత్వం, 70 ఏళ్ళు ఒక పార్టీ నియంతృత్వం అనుభవించబోతే ఇప్పుడు మరొక పార్టీ దానికి సన్నాహాలు చేస్తుంది. వాటికి గండిపడే అవకాశం ఉంది. ఇది డెమోక్రసీకి మంచిది, భారతదేశ భవిష్యత్తుకు మంచిది. కాబట్టి ఈ రెండు రాష్ట్రాలకు గెలవటం వల్ల కాంగ్రెస్ మొత్తం దేశానికి ఒక డెమోక్రటిక్ సెటప్, ఒక సెక్యూరిటీ లభిస్తుంది. వివిధ రాష్ట్రాలు యాడ్ అవుతుంటే, ప్రతిపక్షాల రాష్ట్రాలు యాడ్ అవుతుంటే అది ఖచ్చితంగా మన భారతదేశానికి భవిష్యత్తుకు మంచిగా ఉండేటువంటి అవకాశం ఉంది. లేకపోతే ఒకే వైపు తీసుకుపోవాలని ప్రయత్నం చేసినప్పుడల్లా ఇటువంటి డెవలప్మెంట్స్ మనల్ని సస్టైన్ చేస్తుంది డెమోక్రసీని. ఇది మంచి సూచికలు. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఎలక్షన్ అప్డేట్స్, రిజల్ట్స్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ప్రస్తుతానికి హర్యానాలో 35 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఉంటే 49 స్థానాల లీడ్తో కాంగ్రెస్ పార్టీ ఉంది, జేజేపీ 2 స్థానాల్లో ఉంది, ఇంకా ఇండిపెండెంట్స్ 2 స్థానాల్లో ఉన్నారు. సో ప్రస్తుతానికి హర్యానాలో ముఖ్యమంత్రి నాయబ్ సైని ముందంజలో కనిపిస్తున్నారు. ఆయన మొదటి నుంచి కూడా ముందంజలో ఉన్నారు, ఇప్పుడు కూడా అదే కనిపిస్తోంది. సో మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది హర్యానాలో. సో ఇటు కర్ణాటక, అటు తెలంగాణ తర్వాత ఇప్పుడు మళ్ళీ హర్యానాలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయబోతోంది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో, గాంధీ భవన్స్లో ఒక సంబరాలు మొదలయ్యాయి. అటు కేసీ వేణుగోపాల్ కూడా ఇప్పటికే చండీగఢ్ బయలుదేరినట్టుగా తెలుస్తోంది. రైట్, అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.